ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి, వేర్ యూ ఫ్రమ్ అనేది. సో బిగ్ బాస్ అప్పుడు మనది లైవ్ రెగ్యులర్గా ఉంటుంది, జస్ట్ ఇప్పుడు అప్పుడప్పుడు అలా అలా వస్తుంటాము. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వచ్చేసింది, మోస్ట్లీ 99%. ఆల్రెడీ పెడుతూనే ఉన్నాను ఫైనల్ కంటెస్టెంట్ లిస్టులు, బయోగ్రఫీలు అన్నీ కూడా. ఖచ్చితంగా చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వాళ్ళు రెగ్యులర్గా సినిమా సౌండ్ చూసేవాళ్ళు ఇంతకుముందు, అందరు కూడా దీంట్లోకి వచ్చేయండి ఎవరన్నా ఉంటే. సినిమా సౌండ్ ఫాలో అయ్యేవాళ్ళు, ఎందుకంటే ప్రస్తుతానికి ఆ ఛానల్ లేదు కాబట్టి మొత్తం లైవ్ అంతా ఇందులోనే ఉంటుంది ఇప్పుడు. హాయ్ ఆల్. సో రీసెంట్గానే నైనిక అది కూడా పెట్టాను. నైనిక వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. మనం సిస్టంలో పెడితే చార్ట్ ఫిల్టర్స్లో కమ్యూనిటీ మోడరేషన్లో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అందరు కామెంట్ సెక్షన్లోకి రండి. బిగ్ బాస్కి సంబంధించి రెగ్యులర్ డిస్కషన్ ఉంటుంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక. బట్ ఇప్పుడైతే మాత్రం జస్ట్ అలవాటు కోసం అలా స్టార్ట్ చేస్తున్నాము, ఎందుకంటే సినిమా సౌండ్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా లైవ్ పెట్టేది. సో అలానే రియల్ వాయిస్లో కూడా లైవ్ ఖచ్చితంగా పెడతాము. ఫుల్ డిస్కషన్ అయితే ఉంటుంది బిగ్ బాస్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ కొట్టేసి కామెంట్ సెక్షన్లోకి రండి. చాలామంది చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. వర్షు వచ్చావా? వర్షు అండ్ ఇంకా శ్రీకాంత్ చాలామంది ఉన్నారు మన వాళ్ళు, బట్ అందరూ రావాలని కోరుకుంటున్నా. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే చాలామంది ఫైనల్ అయిపోయారు. అందరి బయోగ్రఫీలు పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి. చూశాక ఇంకా వాళ్ళ గురించి మీకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మీలో కూడా నాకంటే టాలెంటెడ్ ఫెలోస్ చాలా విషయాలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా నాకే మొత్తం తెలుసని కాదు. డ్యాన్సర్ నైనిక కూడా వస్తుందంట, డీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. ఇంకా డ్యాన్సర్ నైనిక తర్వాత నిఖిల్ అని కన్నడం ఫ్రమ్ బెంగళూరు. నిఖిల్ సీరియల్ యాక్టర్, చాలా సీరియల్ యాక్టింగ్ చేశాడు. అతను వచ్చేసి గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, కలసి ఉంటే కలదు సుఖం, అనుపల్లవి ఇలాంటి సీరియల్లో చేశాడు మనోడు. ఫ్రెండ్స్, నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఒక్కసారి కామెంట్ పెట్టండి. సో నిఖిల్ వచ్చేసి నిఖిల్ మలియక్కల్ అతని పూర్తి పేరు, ఇన్స్టా ఐడి కూడా అదే, నిఖిల్ మలియక్కల్. సీరియల్ యాక్టరు, మనకు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్లో కూడా చేస్తూ ఉన్నాడు. అతను కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. మన తెలుగు సీరియల్ చాలా చేశాడు, గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, కలసి ఉంటే కలదు సుఖం, అనుపల్లవి ఇలాంటి సీరియల్లో చేశాడు. ఫ్రమ్ మైసూర్, కర్ణాటక ఇతను. ఇంకా వచ్చేసి విష్ణుప్రియది అయితే కొంచెం అమౌంట్ దగ్గర ఊగిసలాడుతుంది, బట్ ఖచ్చితంగా విష్ణుప్రియని అయితే తీసుకొని వస్తారు, ఎందుకంటే విష్ణుప్రియకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. విష్ణుప్రియకి ఇన్స్టాగ్రామ్లో కూడా 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, కాబట్టి విష్ణుప్రియని కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఆ అమ్మాయి గురించి కూడా బయోగ్రఫీ పెట్టాను. విష్ణుప్రియ చాలా చేసింది కానీ బ్రేక్ అయితే రాలేదు ఎక్కడ కూడా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నింటిలో యాక్ట్ చేసింది, మామూలు విషయం కాదు. ఇక సుడిగాలి సుధీరన్తో చేసిన పోరా పోవే బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. నా ప్రైవేట్ సాంగ్స్ ద్వారా బాగా పేరు వచ్చింది. ఇక విష్ణుప్రియ తర్వాత వచ్చేసి కిరాక్ సీత అంటే మనందరికీ తెలిసిందే, కసక్ సీత మామూలుగా ఉండదు ఆమె డైలాగ్స్. 7 Artsలో బాగా ఫేమస్ అమ్మాయి. సో మనం చాలా వరకు చూసాము. బేబీ సినిమాలో కూడా ఒక రేంజ్లో నేమ్ వచ్చింది.